వాళ్ళ కూతురు అల్లుడు పొలం పనికి వెళ్ళారు. చిన్న పిల్లని పాపని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ చిన్న పాప పాపం ఏడుస్తూ ఉంది. ఆ చిన్న పాప ఎలా ఏడుస్తుంది అనంటే అని ఏడుస్తోంది. అంతేనా ఏడ్చేది? అయినా అనంటే వింటాడా? సరే ఆ అవ్వకి ఏం చేయాలో తెలియక అక్కడ పక్షులన్నీ ఉంటే అక్కడ నాయన అక్కడ పిల్లి ఉంది చూడరా, పిల్లిని చూపించింది. పిల్లి అనంటే పాప ఈ లోపల మేక వచ్చింది. మేక అరుపు వినమని చెప్పనింది. మేక ఎలా అరుస్తుందంటే అయినా కూడా శబ్దం చేస్తోంది. ఈ లోపల ఆ కాకి నన్న చూడరా ఏడు పాపరా అరుస్తోంది. నా పేరు కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం. నేను సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా ఎంపీపీ స్కూల్ దిగువ సాంబయ్యపాళెంలో పనిచేస్తూ ఉన్నాను, తొట్టంబేడు మండలము. నేను ఈ వృత్తిలోకి 22 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. పిల్లలకి సాధారణమైనటువంటి బోధన కన్నా వాళ్ళకి కళాత్మకంగా కాస్త అనుకరణ ద్వారా చెప్తే పిల్లలు తొందరగా వాళ్ళు పాఠ్యాంశాల్లోకి సంసిద్ధులు అవుతారనే ఉద్దేశంతో మిమిక్రీ అనేటువంటి కళ నాకు చిన్నతనం నుంచి రావడము, అలాగే సాహిత్యపరంగా నేను పిల్లలకు సంబంధించినటువంటి గేయాలు కథలు అన్నీ కూడా రాయడము, ఆ పిల్లలకి చెప్పించడము, దాని ద్వారా వాళ్ళు ఆ యొక్క పాఠ్యాంశం మీద చాలా ఆసక్తిగా మన వైపు ఉంటారనే ఉద్దేశంతో సాహిత్యాన్ని కళల్ని రెండింటినీ కూడా బ్యాలెన్స్డ్గా రెండింటినీ చేస్తూ పిల్లలకి విద్యాబోధన జరపడం వల్ల పిల్లల్లో తెలుగు భాష మీద ఎక్కువగా మక్కువ కలిగేటట్టు మనము దాన్ని చేయడం అనేటువంటిది చేస్తూ ఉన్నాను. అనేక గేయాలు చెప్పించడము, అలాగే పిల్లల యొక్క వాళ్ళ చేత అనేక చిత్రలేఖనం గీయించడము, ఇవన్నీ కూడా చేయడము పిల్లల్లో ఒక సృజనాత్మకమైనటువంటి కళాత్మకమైనటువంటి భావాన్ని అభివృద్ధి చేయవచ్చు అని చెప్పి ఉద్దేశంతో నేను ఈ విధమైనటువంటి వినూత్నమైనటువంటి విద్యాబోధన చేయడం జరుగుతోంది. ఈరోజు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం మా పాఠశాలలో కూడా జరుపుకుంటూ ఉన్నాము. ఈ సందర్భంగా అందరికీ కూడా ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే మా పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకి అందరికీ కూడా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను.